ఈరోజు ఒక దైవ సేవకుడు గద్దిస్తున్నాడంటే వాడు ఆదాయం చూసుకోడు, ఆత్మల ఆదాయం కొరకు గద్దిస్తాడు. ధనపిచ్చి కలిగిన వాడు, ధనము కొరకు పరిచయం చేసేవాడు, ధనము కొరకు పరిచయం చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని నొప్పించకుండా మీరు ఆనందించినట్లు, మీరు ఆనందంగా ఉండాలి కోరికతో ఏదో మీకు నచ్చే వాక్యం చెప్తాడు. ఎందుకో తెలుసా? మీకు దశంబాలు ఆగిపోకూడదు, మీ కానుకలు ఆగిపోకూడదు. ఏమిటి మీరు తిన్నారో తినలేదో తర్వాత సంగతి, నా కుటుంబం బాగుండాలి అని కోరుకునేవాడు మనుషుల మెప్పు కొరకు పరిచయం చేస్తాడు. సేవకులు యావత్తు కూడా చెప్తున్నారు. ఈరోజు సేవకులు బుద్ధిహీనత కలిగి చాలా మంది బ్రతుకుతున్నారు. అంటే నేను గొప్పని చెప్పట్లేదు, నాలో నా దేవుడు పుట్టిస్తున్న భయాన్ని బట్టి నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. పౌలు భక్తుడు గారు అంటారు కదా, నేను మనుషులను సంతోషపెట్టుకోరు నేను దైవదాసుని కాకపోతున్నాను. నేను దేవుని పరిచారకుడిగా ఉండాలని కన్నాను, కానీ 10 పైసల కోసం పరిచయం చేసే పనికి మారిన వాడిని కాదు. ఈరోజు చాలామంది నా దేవుడు నా పట్ల కలిగిన ప్రేమ అసలు ఊహకే అందట్లేదు. నాకే ప్రతి సంవత్సరం నా దేవుడు నాకు ఒక గొప్ప గిఫ్ట్ ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ నా ప్రభు నాకు కలుగు చేస్తున్నాడు. చాలా మందికి ఈ మధ్య కొన్ని ఆలోచనలు వచ్చాయి నా పట్ల. అమెరికా నుంచి డబ్బు వస్తుందేమో. నిజంగా అమెరికా డబ్బు వస్తే ఇలాగుండదు, అది ఇలాగుండదు. మేడ మీద మేడ కట్టుండేవాడిని. ఏమండి, పరిస్థితులు వేరుగా ఉండేవి. మీరు ఇచ్చే ప్రతి పైసాను కూడా బలభరితంగా నా ప్రభు మారుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరిచ్చే ప్రతి పైసా మీరు ఎంత అవసరం తర్వాత సంగతి. ఏమండి, మీ మనసులు ఎలాగుండా ఏమా వాక్యమేనండి, మీ పాటికి మీరు ఇలాగుండా పాకండి. దేవుని మందిరానికి వచ్చింది మీరు వాక్యం వినడానికి. వాక్యం వెళ్ళలేకపోతే మందిరానికి రావడం కూడా వేస్ట్. వినుట వలన విశ్వాసము కలుగును. ఈరోజు వీళ్ళు కూడా వాక్యం వింటున్నారో లేదో నాకు తెలియదు. ఆదివారం పూట కొత్త కోడూరుకు పోయాడు. పాట పాడింది అమ్మాయి. ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ కోడూరుకి నడిపిన ప్రేమ. ఈ పాట పాడుకుంటే బాగుండేది. బుద్ధిహీనత మన జీవితంలో కనకూడదు. ప్రభు యొక్క మాట అంటాడు, విగ్రహారాధనకు దూరంగా పారిపోమని. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? తల్లి అని మరీ దగ్గరికి వెళ్ళారు. ఆమె అక్కడ లేదు. ఆమె ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఒకనొక రోజు యేసు ప్రభుల వారు కానా విందుకి వెళ్ళాడు. కానాలో ఒక పెళ్లికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి ఏంటంటే విందుకి ద్రాక్షరసాన్ని ఎక్కువగా పానం చేస్తారు. అక్కడ బాణంలో ఉన్న ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసు ప్రభుల దగ్గరికి వచ్చి తల్లి చెప్తుంది, నాయనా అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, కొంచెం దాని పరిస్థితి చూడండి. అమ్మ చెప్పింది అది పరిగెత్తడా మరి మీరు ఎందుకు పరిగెత్తారు నాకు అర్థం. అమ్మ చెప్పింది అది పరిగెత్తలా. మీరు పెదమ్మ చెప్పిందని పరిగెత్తారు, చిన్నమ్మ చెప్పిందని పరిగెత్తారు. దేవుని స్తోత్రం కదండి. పెదమ్మ కొరకు పరిగెత్తారు, చిన్నమ్మ కొరకు పరిగెత్తాడు. ఏమండి, ప్రాణప్రియుడైన ప్రభు కొరకు పరిగెత్తడానికి మటుకు మనకు చాలా కష్టంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. సాక్ష్యాలు మటుకు చాలా జాగ్రత్తగా ఉంటాయి. దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, అన్నీ చేస్తాడు. ఎందుకు చేయడు? నీ బ్రతుకు మారి ఎప్పటికైనా నూతన పరచబడుతుందేమో అన్న సాక్ష్యాన్ని కాపాడుకుంటారేమోనన్న ఆలోచనతో ఆయన ఇంకా చేస్తూ ఉంటాడు. ఏదైనా తప్పు చేస్తుంటే దేవుడికి క్షమించాలన్నది అమ్మాయి పాపం. దేవుని స్తోత్రం. ఆదివారం మందిరానికి ఎక్కడమే తప్పు కాదు, ఇంతకన్నా ఇంకేం కావాలి? ఏమని ఒక్క దినము దేవుని సన్నిధి గడిపితే ఈ దినాల్లో శ్రేష్టం అన్నారు. ఒక్క దినం గడపకపోతే 1000 దినాల శాపం వస్తుంది. ఈ 1000 దినాల శాపాన్ని ఎన్ని దినాలు వస్తే పోగొట్టుకోవాలి? మీరు చెప్పాలి. ఒక్కరోజే కదా రాదు దీనికే ఆయన నీళ్ళు మాట్లాడతారు అంటారు. మీరు కాదు, మీరు మంచివాడు. దేవుని స్తోత్రం. ఏమిటి, నీ కొడుకు ఒక్క దినమే కదా ఏడాడు జులాయికి తిరిగేసి తర్వాత వస్తే ఏమన్నా అడగడం ఎందుకు? తిరగని. నీ బిడ్డల మటుకు క్షేమంగా ఉండాలి, ఆయన బిడ్డల మటుకు అడ్డతుండాలిగా తిరగాల. జ్ఞానం ఉండదా మనకు? జ్ఞానం ఉండదా?
బ్రతుకునిచ్చాడు, బ్రతకమని అన్ని ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, ఏమండి శక్తిని ప్రసాదించాడు. ఇన్ని చేసిన దేవునికి నువ్వు చేసే ఘనకార్యం ఏంటి? ఏం చేసి దేవుడిని మహిమపరచగలుగుతున్నావు? ఏమండి ఏం చేయగలుగుతున్నావు? ఈరోజు చాలా దుఃఖం వేసింది మీ అందరిని బట్టి. నాకు ఉదయం లేచి మధురం కడుక్కుందాం, మధురం చెప్పుకుందాం, మధురం తెలుసుకుందాం అన్న ఇంగిత జ్ఞానం అక్కడికన్నా ఉందండి? ఉందా? క్రైస్తవులు మీరు చెప్పడానికి క్రైస్తవులేనా? కాస్త జ్ఞానం ఉండాలండి. బ్రతకడం గొప్ప కాదు, అన్ని బ్రతుకుతున్నాయి. కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది, మనం బ్రతుకుతున్నాం. మన బ్రతుకు శ్రేష్టంగా ఉంచాడు దేవుడు. కూడా చెప్పట్ల శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చిన సాకుడు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం. యవనస్తులు రావట్లేదండి ఈ రోజు. కారణం తల్లిదండ్రుల్లో భయం ఉంటే బిడ్డల్లోకి వస్తుంది ఆ భయం. ఈరోజు తల్లిదండ్రుల్లో భయం లేదు కాబట్టి బిడ్డలో కూడా రావట్లేదు. బిడ్డలు నడవడానికి తల్లిదండ్రులు నడవడిక బిడ్డలు నడిపిస్తుంది. మనకే నడవడికి సరిలేనప్పుడు బిడ్డలు ఎలాగ నడుస్తారు? అదిగో పాండుగాడు 8 మొక్కలకు వచ్చాడు. అప్పటికి అంతా అయిపోయింది, నేను రెడీ అవుతున్నా. కారణమేంటి? వాడు తప్పు కాదు, కన్న వాడి తప్పు. మీరు తిట్టుకున్నా నాకు బాధ లేదు. మనలో భయం ఉంటే బిడ్డలకు వస్తుంది ఆ భయము. మనలోనే భయం లేనప్పుడు బిడ్డకాడి నుంచి వస్తుంది. ఏదో లోకపరంగా ఒక పదం ఉంది కదా, ఏదో ఆవు చేలో వేసే దోడా వాస్తవది. మనము దేవుడిలో ఉంటే మన బిడ్డలు కూడా దేవుడిలో ఉంటారు. దేవుని స్తోత్రం. మీరు తిట్టుకున్నా నాకు బాధనా. ఈ రోజు నా కడుపు మంట, హృదయంలో ఉన్న వేదన ఏంటి తెలుసా? మిమ్మల్ని అందరినీ మా తండ్రి అయిన దేవుడికి అప్పగించాలి. ఇది నా బాధ్యత. ఆగిపోతారా? అలాగే పోతారా? సిగ్గు కావాలని కొంచెం క్రైస్తవుడిగా సిగ్గుపడాలి. ఒక దాసుని హెచ్చించాడు, ఒక పనివాడండి, దైవ సేవకుడు అండి. పెద్ద పుడింగి కాదండి, దైవ సేవకుడు అని పనివాడు, దేవుని బిడ్డలకు పనివాడు. స్కూల్లో టీచర్ అలాగా మీకు జ్ఞానాన్ని బోధించడానికి ఆయన జ్ఞానాన్ని నాకు ఇచ్చి, జ్ఞానహీనులై ఉన్నారు నా బిడ్డలు, మార్గం విడిచి తెలుస్తున్నాడు కాబట్టి మార్గము ఏంటైనా మరలా తెలియపరచడానికి ఒక పనివాడిని పెట్టాడు మీకు. మీరంతా ఎవరట మీరంతా దేవుని బిడ్డలు, కుమార్తె సంగతి తర్వాత దేవుని బిడ్డలు. అయినా మీరు దరిద్రులు ఉన్నారేంటి? అంతటి ఆస్తి పెట్టుకొని పరలోకపు పౌరులు మీరంతా. కానీ ఈరోజు ఎందుకు దరిద్రులుగా ఉన్నారంటే ఈ తండ్రి మాట వినడం లేదు. ఈరోజు మీ తండ్రి చెప్పిన మాట ఈ పనివాడి విన్నాడు కాబట్టి ఈ పనివాడి మీద ప్రేమ చూపించాడు. ఈ పనివాడికి కావాల్సింది ఇస్తున్నాడు నా తండ్రిని దేవుడు. దేవుని స్తోత్రం. పనివాడికి చూపించిన ప్రేమ తన బిడ్డలకు చూపించడానికి కారణం ఏంటి తెలుసా? కట్టు విడిచి తిరుగుతున్నారు. ఈరోజు మీరు సంపాదించిన యావత్తు కూడా బలభరితంగా మార్చబడలేదని కారణం ఏంటి తెలుసా? మీ సంపద దేవుని కనుదృష్టిలోకి రావట్లేదు. మీ సంపద దేవుని కనుదృష్టిలోకి రావట్లేదు. మీ సంపదలో 10వ వంతు దేవునికి చూపెట్టలేదు. ఎంతమంది చూపించగలుగుతున్నారు ఈరోజు? క్రైస్తవుని చెప్పుకుంటున్నారే కానీ ఏమండి అది కూడా అంటే పిల్లకాయలకు వెలుగు వస్తుంది అనుకుంటున్నారేమో. అది కూడా కొట్టివేయబడకుండా అంటే మీ కష్టము దేవునికి కనబడాలి. దేవుని స్తోత్రం. డబ్బుల కోసం మాట్లాడలేదు, వాక్యానుసారంగా మాట్లాడుతున్నా. ఈ మందిరములో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు ప్రతిష్టార్పణ అంతయు తెచ్చి మీ దేవుని నామమును గణపరుస్తాన్ని శోధించిన ఎడల పట్టదారుల దేవుని కుమరిస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఎందుకంటే రోగాలు, ఎందుకంటే శాపాలు, ఎందుకంటే దరిద్రత, ఎందుకు కుటుంబాల కలకం, సమాధానం లేని బ్రతుకులు. దేనికి? సరైన అవగాహన బ్రతుకులు లేకపోవటం వల్ల. ఈ వారం కాకపోతే రేపు వారం వెళ్తాములే, ఏదో ఒకటి ఖర్చుకు పెట్టుకుందాం అనుకున్నావు అనుకో, నువ్వే ఖర్చు అయిపోతావు. హాస్పిటల్లో పోయి పడతావు. ఇమ్మని చెప్పడం కాదు, మనసు మారి నూతన పరచబడాలి. ఈరోజు మన కుటుంబంలో సమాధానం కలిగింది. కారణం ఏంటి? సమాధానకర్త నీ ఇంట్లో లేకపోవటం. ఎందుకు సమాధానము? కారణం ఏంటి? నీ బ్రతుకు మారాలి.
దేవుని వాక్యము ద్వారా నువ్వు నూతన మార్పు చెందాలి. క్రైస్తవుడిగా సహనం కావాలి, క్రైస్తవురాలుగా సహనం కావాలి. సహనం లేని జీవితంలో దేవునికి ఇష్టమైనవి కావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. కూర్చో కూర్చో, ఆ విధంగా అనబడింది కూర్చో. నా సంఘానికి బట్టి జబ్బు అదన్నమాట. పక్కన కూడా పో కుక్క పోవే, ప్లీజ్ పోవే అంటే పోదు, అంటే పోదు. అట్ట మీలో ఉన్న రోగం బాగుండి గద్దించాలి. గద్దింపుకు లోపడ్డారు మీరు, దేవుని ప్రేమకు లోపడ్డారు. దేవుని స్తోత్రం. నా మాటకు భయపడుతున్నాగా దేవుడికి భయపడేవాళ్ళు లేరేడా? మీ అందరికి హృదయపూర్వక వందన. బండ లాంటిది నాది మొండి హృదయం, ఎన్ని చెప్పినా నాలో మార్పు రాదు. నీ బతుకు మార్పు రావాలి. రాకపోతే తండ్రివైనా అబ్రహామా నా దాహం తీర్చాలా. కుంట్రోగినవాడు వాడిని చూసుకుని అసహించుకుంటే ఇప్పుడు లేదులే, ముందు దాహం వేస్తుంది. ఆ ఏలు ముంచి ఏలంతా పురుగులు పట్టి అయినా పర్వాలే ముంచి నా నాలుగు మీద ఒక డ్రాప్ వేయమను. ఆ స్థితి నీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే దేవుని మాటకు కట్టుబడాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు కట్టుబడాలి. ఊడిపోయింది, జారిపోయింది, త్వరరాయి పోరాయిని సాక్షి చెప్పడం గొప్పతనం కాదు. ఏమండి, నువ్వు ప్రార్థించినా ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వున్నది కృపకాలంలో మందిరమే కాదు, మందిరం లేకుండా ఏడ అంటతుడ్డాలుగా ఊళ్ళో కుక్క తిరిగినా నీకు కాపాడుతాడు ఆయన. ఎందుకు తెలుసు? కృపకాలం. ఆయన కృపామయుడు. పాట పాడతాడు, కృపామయుడా నీలోనా పప్పులో పడుకుంటారు, ప్రార్థన జరుగుతాయి నీలోనా. అయినా కానీ మీకు బుద్ధి ఉండదండి. పాటలు పాడేటప్పుడు ఆ పాదాల్లో ఉన్న అర్థాలు గ్రహించరా మీరు? అర్థం పర్థం లేకుండా పాడుతుంటే పాటలు పాడకూడదా అన్నట్టు మీ బతుకులు. దావీదు అంటాడు, ఆయన రాసుకున్న పాట ఆయన పాడడానికి కూడా నీ పాడిన పాట ఆనంద్ జయకుమార్ గారు పాడాడు. నీ పాడిన పాట రాత్రి వేళలు నా హృదయము నందు ధ్యానించుకొనగా. రాత్రి వేళలో మనం పాడుకున్న పాట, ఈ పాట పాడడానికి అర్హుడాలని కాదని పాడుకోవాలి. అదిగో ఆ బుడద లేచింది ఇందాక పాటకి. చిన్న పిల్ల, ఎంత వయసు నీ కూతురికి? 10 సంవత్సరాల పిల్ల పాడుతుంది. చలరేగే కోరికలు. ఏమి రేగి ఆ పిల్లకి చలన రాగడానికి? ఆ పిల్ల వయసు అంతా పాడించేవాడికి బుద్ధి లేదా? చలరేగే కోరికలన్నీ మబ్బులాగా వీడెను. ఏమండి, ఏం పాట అమ్మాయి? రాజు పాడకూడదు, నాకు జ్ఞానం ఉండదు మీకు? ఆ అమ్మాయి పాడింది ప్రేమ. నిజమే, ప్రేమే. బొక్క బోర్లు పడ్డా కాపాడింది ఆ ప్రేమ. అయినా కూడా సముద్రంలో పడ్డది మనం పోయి. బుడం కొడుకుని మునిగినట్టు మునిగి 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 అప్పుడు వచ్చింది తెల్లవారి సోమవారం. ఆడమటుకు ఆనందంగా గంతులు వేస్తుంటే ఆ గంతులు ఎలాగో తెలుసా? యేసయ్య గుండెల మీద ఎగిరి తనినట్టున్నా సిగ్గులే కాస్త కాకపోయినా పోవద్దని చెప్పట్లేదు. ఎప్పుడు పోవాలి? అది పర్యాటక స్థలం, సముద్రం కాడికి పోవాలి. ప్రతి ఒక్కరికి ఉండదు. నేను కూడా పోతాను తొందరగా. ఇదిగో నా మనవరాలు తీసుకొని పోవాలనుకుంటున్నాను. మీరు కూడా వచ్చే ప్రతిరండి. నా కారుకి వెనకాల 2 ఆకులు కడతా, ఆకుల మీద కూర్చొని లాక్కొని పోతాను. అప్పుడు మనం తాడు కట్టుకొని తాటి ఆకుకి మీద కూర్చొని పెట్టి బుర్రని లాక్కోపోతుందా అలాగే లాక్కోపోతారండి. సిగ్గన్నా ఉండాలండి కాస్త క్రైస్తవులుగా పుట్టేదానికి. మీరు కాదులే, మీరు మంచివాడండి. దేవుని స్వంతం. ఏమండి, పోవాలి, సముద్రానికి పోవాలి, పిల్లలకు చూపించాలి, వాడికి ఒక గుణపాఠం చెప్పాలి. ఏమని చెప్పాలి? సముద్రం పోతారే కానీ ఈ సంవత్సరం పడ్డ వర్షాలు ఎప్పుడు పడలా. 5 సంవత్సరాల క్రితంగా ఇంత వర్షం పడినా, ఇన్ని ఎల్ల వచ్చినా ఈ ఎల్లవ యావత్తు నీరు యావత్తు సముద్రంలోకి వెళ్ళిపోయింది. సముద్రంలో రాసిపోసాడే కానీ తిరిగి రాలా.
ఎందుకో తెలుసా? సముద్రాన్ని చూసిన మనకు సిగ్గులే. దేవుని స్తోత్రం. ఆజ్ఞకు కట్టుబడింది సముద్రం. ఎంత నీరైనా పని అది రాసులాగా పోస్తుంది. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ చెనుల ఎద. సంకనాగిపోతావు లేకుంటే. ఒక్కసారిగా కన్నెట్టు అన్నాడు అనుకో, వచ్చి ఒక్కసారి పడింది అనుకో, విషయం ఏ తిబంగనం మింగేస్తున్నాం మనల్ని. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా గుర్తొచ్చారా? దేవుడు అడ్డు కట్టేసాడు. కట్టేం లేదు అక్కడ, ఇసుకే. ఆ ఇసుక దాటి రాదు సముద్రం. ఎందుకో తెలుసా? దేవుని ఆజ్ఞకి అడ్డు కట్టుబడింది. మనకు మటుకు కట్టు విడిచి తిరుగుతున్న క్రైస్తవులు. మీరు కాదులే, మీరు మంచోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి దీన్నన్నా, హల్లెలూయా. క్రైస్తవులుగా చెప్పుకోవడం సిగ్గురేటండి. క్రైస్తవుడు అనగా అర్థం ఏంటో తెలుసా? క్రీస్తుని పోలిన మనసు కలిగి ఉండాలి. కాస్తన్నా ఏమి క్రీస్తు కొరకు నిలబడే సాక్షిగా నిలబడాలి. కాస్తన్నా అలాంటి జీవితం లేకుండా క్రైస్తవుని చెప్పుకుంటే సిగ్గు చేయటండి. మనకు చేతులు జోడిస్తున్నా. దేవుని రాకడ సమీపంగా ఉంది. కరోనా మళ్ళా రివర్స్ అయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలుసా మీకు? తెలిసినా మీకు భయం లేదు. ఏదో తెలిసినా మీకు భయం లేదు. ఎందుకని? భయపడేవాడు ఎక్కడికి వస్తాడు తెలుసా? దేవుని చేతి కిందకు వస్తాడు. కొట్టు చప్పట్లేదు. భయపడేవాడు బదులు పట్టే సామేటంటే దేవుని చేతి కిందకి. భయపడేవాడు బదులుపరచబడే స్థలము దేవుని చేతి కింద. మనకు దేవుని చేతి కింద కాదు. ఆ కొంప కిందకో, ఈ సూర్యు కిందకో, ఆ సూర్యు కిందకో పోయి ఇటు చూసి ఈ వార్త తీసుకుపోయి ఆ ఇంటికి మళ్ళీ ఇచ్చి, ఆ వార్త తీసుకుపోయి ఇంకొక ఇంటికి మళ్ళీ ఇచ్చి, అప్పుడు అయిపోయింది, మన పని అయిపోయింది. తగలబడ్డాయి రెండు కొంపలు. చూసుకో, ఆ దుమ్మిట్ట ఈ దుమ్మిట్ట పోస్తామంటే నువ్వు మటుకు సంకల్పం తట్టుకుంటున్నావు. క్రైస్తవులు చేసే పనులే, మీరు కాదు. ఏమండి? ఇప్పటి వరకు కూడా నీ చేతిలో భయం లేదు. ఎంతమందికి భయం ఉందో చేయొద్దండి. మీరు ఎందుకు ఎత్తమని, మీరు ఎందుకు ఎత్తారు నాకు అర్థం కాదు. మీరు తెలుసు. నిజంగా భయం కలిగి వాళ్ళంటే ఆదివారం పూట మందిరం పూట కనుదూస్తుంటుంది. ఏమండి? నేను ఆ పని చెయ్యాలా, ఈ పని చేయాలన్న ఆలోచన మీకు ఉంటుంది. ఏమే దున్నపోతులు ఉన్నట్టు మీరు చేసుకోలేరా అన్నట్టుంది. మీ మనసును చూస్తుంది. దేవుని స్తోత్రం. చెప్పండి ఆ మాట అన్న. కాస్తగా పని కాస్త జ్ఞానం ఉండాలండి. మీ మోకాలకి మీరు రారు, మీ బిడ్డల్ని పంపించారు. ఎంత మంచి వాళ్ళు. దేవుని స్తోత్రం. ఈరోజు ఉదయం చింటిగాడు వచ్చాడు. మనిషిగాడు మట్టి రాను, లేటెస్ట్గా లేటుగా వచ్చాడు. ఇంకొకడు వచ్చాడు, రొమ్ము సాడికి పోతున్నాడు. మొఖం ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది. పాండుగాడు వచ్చాడు. వాళ్ళ అమ్మకి మండుతుంది. ఉడికి నీళ్ళు వచ్చి నీ మహానం పోతుంది అన్నట్టుంది. వాళ్ళ అమ్మ మొహం చూస్తుంది నా మీద. ఉడికి నీళ్ళు కానీ నీ మొఖాన్ని పోసి యాక్సిడెంట్ అయినప్పుడు నీ మొఖం బజ్జిందో అట్లా చేస్తుందిరా నీ మొఖం అన్నట్టుంది. ఆమె చూడటం కూడా అట్టే ఉంది. నా బిడ్డను అడుగుతావా? 9 మాసాలు మోసి కనిగి పెంచి పెద్ద చేసి ఇంత చేస్తే నీ కళ్ళ ముందు పెడితే ఇట్లా మాట్లాడతావు. నువ్వు బుద్ధి ఉందంట నీకు అనలేక మనసులో అనుకుంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు కూడా అట్ట వల్ల నేను అనుకున్నది అదే. నీకు బాగా కరెక్ట్గా తెలిసింది పాత్ర గారు అన్నట్టుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా గొంతు నుండి వెలువడుతున్న ప్రతి మాట నీ మేలు కొరకలు గుర్తిగా కలిగిన రోజు నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. నేను మాట్లాడే మాట నా మంచి కొరకున ఇంగిత జ్ఞానం నీ బ్రతుకులో ఉంటే నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. నేనేదో మీరు ఆవేదన పడుతుంటే ఉల్లసించడానికి కాదు. మీరు ఆనందిస్తుంటే మొట్టమొదటిగా ఆనందించేవాడు వీడే. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలా కాదు. మొదట ఆనందించేది నేనే. గుడివాడ నుంచి ఫోన్ వచ్చింది నాకు. గుడివాడ ఏంటమ్మా అన్న. అయ్యగారండి పెద్దోడికి నిండా సీరియస్గా ఉందండి, హాస్పిటల్లో చెప్పి పెట్టారు. హాస్పిటల్లో కొడితే గుండెల్లో చీమ గడ్డ ఉందంట, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేస్తే ఏమో తెలీదు, సంతకం పెట్టమంటున్నారు. అయ్యగారు ఏం చేయమంటారంటే ఒకే మాట చెప్పారు. ప్రార్థన కూడా చేయలేప్పుడు నా దేవుడు నాతో మాట్లాడుతుంటే ధైర్యంగా సంతకం పెట్టు. ఏం కాదు అయ్యగారు అన్నది. ఏం కాదు, నీ బిడ్డ క్షేమంగా ఉంటాడు. రేయ్ కడమోయ్ కింద పెట్ట. ప్రార్థన చేశా. వాడి వెంటనే తాతగారు అన్నాడు.
ఏం కాదురా మనోడు, నువ్వు ధైర్యంగా హాస్పిటల్కి పోరా అని చెప్పారు. ప్రార్థన చేసి పంపించారు. ఏమ్మా ఇలా చూడండి మాటలు కొనుక్కొని అంటారు, గోడ పగల కొడతా, మీ మొఖాలు పగలుతాయి. ప్రేమని పొందారు. ఆపరేషన్ అయింది, అరగంట లోపల బయటకు వచ్చి తాతయ్య బాగుంది అన్నాడు. దేవుని స్తోత్రం అన్నారు. దేవుని స్తోత్రం. బాలు ఫోన్ చేసి ఏడుస్తుండే, ఏడవకు, మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుని స్తోత్రం. ఏడవద్దు, మన పక్షాన యుద్ధము చేయగలిగే సమర్థుడు నా యేసయ్య. ఏడవకు, కడమై అమ్మాయి లోపలున్నాడు. లోపలన్నా వాక్యం లోపలికి వెళ్ళద్ది. సముద్రం అంచులు దాటైన దేవుని వాక్యం వెళుతుంది, ఆ వ్యక్తిని తోకుతుంది, స్వస్థ కలుగు చేస్తుంది. ప్రార్థన చేయి, ప్రార్థన కలిగి ఉండు. తెల్లవారు లేచాడు, బాబాయ్ ఏమైంది, బాగున్నాడు, చూస్తున్నాడు. మరలా ప్రార్థన చేశా, ఇప్పుడు ఎట్న్నాడు, నడుస్తున్నాడు. ఇప్పుడు ఎట్న్నాడు, ఇంటికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇన్ని చేసిన వాడు నీకు దూరం అవుతాడా, సందేహం ఇడిచి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తకి కమ్మంగా ఉండి పెడితే, ఎంత లవ్వే నేనంటే నీకు, ఎంత రుచిగా వండేవే అంటాడు. మీ పనికి మాట్లాడు. లవలాకులో తమలపాకులు తీసుకొచ్చా, అబ్బా ఎంత లవ్వయ్యా నేనంటే నీకు, చెడు నేను అరక్క మందే చర్చించాను కదయ్యా అని ఇద్దరు మందిని ఎక్కడతారు. ఇద్దరు మందిని ఎక్కడతారు. లవ్ అన్నమాట. నిజంగా ప్రేమ అనేది నీ భర్తకుంటే అన్నం లేకపోయినా పర్లేదు, మందిరానికి పోవ ముందు అని చెప్పగలిగిన నిజమైన ప్రేమికుడు. కొట్టి చెప్ప. ఏమయ్యా, ఉన్న దాంట్లో తృప్తి పొందుదామయ్యా, మందిరానికి వెళ్దాం అని చెప్పగలిగిన నిజమైన భార్య. ఈరోజు సినిమా పోదాం, ఈరోజే లాస్ట్ అంట, ఆదివారం అయినా పర్వాలా, పాస్టర్ గారు కనపడకుండా బాధం, పాస్టర్ గారు కనపడకపోయినా ప్రభు కనపడదు. నీ పనికి మాలి పని. దేవుని స్తోత్రం. నువ్వు చేసే పనికి మాలి పని ప్రభు కనపడదు. పనిష్మెంట్ ఇచ్చేది నేను కాదండి, నీకు కానీ నాకు కానీ ఇక్కడ ఉండబడ్డ ప్రతి అందరికి పనిష్మెంట్ ఇచ్చేవాడు ఆయన. ఆయన కనపడకుండా నువ్వు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోగలవు చెప్పగలవా? నాకు కూడా చెప్పాను, నేను కూడా 10 సినిమాలకి. దేవుడి కనబడకుండా దోషపడ్డగాడు ఎవడన్నా ఉంటే చేతులెత్తచ్చు. లేదు కదా, ఆయనకు మరుగైన స్థలం ఎక్కడ లేదు కదా. ఆయన సిగ్గెందుకు లేదు మీకు? చేసే ప్రతి కార్యం సిగ్గుపడే కార్యం చేసి దేవునికి ఆయాసం కలుగు చేసి మీ కొంపలను దరిద్రతను బట్టి, దేవుడా ఏం చేసామో, దేవుడికి అన్యాయం చేసాము. మీ బతుకులు మాట నూతన పరచబడును గాక. దానికి మటుకు ఆమె అన్నారా, సంకనాగి పోతుడు గాక. ఇప్పుడు చెప్పండి ఆమెనేమి. అది మడుగు చెప్పరు. దేవుని స్తోత్రం. అన్ని మడుగు బాగానే ఉండాలి, కానీ మనం అనుకున్న కోరిక మేరకు పరిగెత్తాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విన్నాం. ప్రేమని వల్ల పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలతో, తనకిస్తులైన వాడితో మాట్లాడుతున్న మాట, తనకిస్తులైన వాడితో మాట్లాడుతున్న మాట, తనకిస్తులైన వారు చేసే క్రియ ఏంటి అంటే చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం. ప్రకటన 3:4. అయితే తమ వస్త్రములను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. చిన్న మాట చూద్దాం, ముందు ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూడు, 7వ వాక్యం. చెవి గలవాడు
ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. చాలు. ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. ఎవరు? చెవి గలవాడు. ఇప్పుడు మీకే ఉన్నాయి. ఎంతమంది కూడా చెవులు లేదు? పీకెత్తండి చేతులు. ఎందుకంటే ఒకటేనా? చెవులు కూడా లేవు మీకు? ఉండేప్పుడు చేసేస్తండి. కూర్చుకుంది. మరి అందరికుంటే చేతులు ఎత్తుకెత్తలేదు. ఏదో ఒకటి చెప్తాను కదా, ఏదో ఒకటి వాగుతాను కదా, ఎత్తని చేతిలో. అది అంత నెమ్మదిగా చెప్తేనే మీరు చేయిపెట్టారు. దేవుని స్తోత్రం. మీకు చెవులుగా నిజంగా ఉంటే మీ బ్రతుకులు ఎందుకు మారలేదు? చెవి గలవాడు ఆత్మ చెప్తున్న మాట, సంగముతో ఆత్మ చెప్తున్న మాట వినుగాక అన్నాడు. ఎందుకు మీకు చెవులు ఉన్నాయా లేవా? లేకుంటే అదేమన్నా పోసారా? ఏందా అదేనా? దేవుని స్తోత్రం. నేను అందాకి అంటే అని మీరే నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. చెవుల్లో శేషమేమన్నా లోనే కూడా రాదు అది. అందుకని మీ బతుకులు ఎలాగున్నాయి. ఆదివారం మందిరానికి వెళ్ళాలని ఆలోచన అయితే లేదు. లేటెస్ట్గా వస్తావు లేట్గా. మెరుపుతేగ ఇటు కనబడిపోమ్మా అంటలేదు. అక్కడ ఎవరు చెప్పారు? మెరుపుతేగ ఇటు కనబడకపోమ్మా అంటారంట. ఆ మెరుపుతే ఎలాగా వస్తారు మీరు. మెరుపు మాయినట్టు మాయమైపోదురు కాక కొట్టిప్పుడు చెప్పండి. అది మటుకు వేరు కదా. మాయమైపోవడానికి మటుకు ఇష్టపడడం ఏంటి? ఏసైని మటుకు మాయం చేయాలనుకుంటాం. ఏసై మాయంగాడు. మన బ్రతుకులు బూడిద అయిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, చదువునైనా. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. ఏ వినాలి? ఇప్పుడు దాకా లేదా? విని ఏమి ఎలగబెట్టగలుగుతున్నావు? నిజంగా నీకు చెవి ఉంటే దేవుని మాట వినేదానికే ఉండాలి కానీ ఊళ్ళో మాట్లాడడానికి కాదు. ఊళ్ళో మాట్లాడడానికి మనకి చాలా శక్తిగా చెవులు ఏనుగు చెవుల్లాగా అయిపోయినా కూడా ఆ మాట మటుకు వినడానికి ఇష్టపడతాం. వినపడలేదు అనుకో, గోడ కాలుష్యం చెబెత్తుకోపోయి. దేవుని స్తోత్రం. ఏదండి? గోడ కాలుష్యం చెబెత్తుకుపోయి బాగా గట్టిగా మాట్లాడుకుంటే బాగా బాగా వినపడటం లేదా? మక్కలు వినపడుతుంది. అబ్బా బాగా క్లారిటీకి చెప్పాలి కదా పక్కింటి వాళ్ళకి. బాగా వినపడితే బాగుందని చెప్పి చెబెత్తుకుపోయి గోడకి షిల్లు ఉంటే బాగుండే. ఈ షెబ్బెత్తి ఆ షిల్లుకి దానిద్దు. నా దేవుని స్తోత్రం. నువ్వు షిల్లుకి అనిచ్చావు షెబ్బెత్తి. ఏమంటే నీ దగ్గర దేవుని కన్ను ఉందని గుర్తు చేసుకో. దేవుని స్తోత్రం. నువ్వు చేసే ప్రతి కార్యము దగ్గర దేవుని కన్ను చూస్తుందని జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఈరోజు మీ కుటుంబంలో సమాధానం లేదు? ఎందుకు కన్నీరు మున్నీరుగున్నారు? ఎందుకు కలతలో? ఏమంటే ఊళ్ళోని గురించి మాట్లాడుకున్నామే కానీ మన బ్రతుకులు మారాలని దేవునితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు కదా. దేవునితో మాట్లాడితే సమాధానం చేతిలోకి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునితో మాట్లాడు, నీ జీవితం సమృద్ధిగా కలుగుతుంది. ఈరోజు ఒక్కరమొక్కరుగా మాట్లాడను అంతగా హెచ్చిస్తే నిజంగా నీ తండ్రికి ప్రేమగా నువ్వు కనబడితే అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆ ప్రియుడా, అందరూ ఉన్న బంధువు నీవే, బంధాలను పెంచిన అవసరాలు తీర్చిన బంధాలను పంచిన భాగ్యవంతుడా, పదే పదే నీ పాడుకున్న మనసంత పలికించని మాటన మరి మరి నీ చాటుకున్న మనసంత పలికించని మాటన మమతల మహారాజా నా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా. ఈ పాట ఎవరు రాశారు? ఎవరు పాడారు? వాళ్ళకి దేవుడు దీర్ఘాయుడు కలుగుచున్నాడు. ప్రేమను పాడారు. ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయనకి ద్వేషించడం ఎంత మాత్రం కూడా తెలియదు. కానీ నీ యొక్క అవిధేయతను బట్టి ద్వేషింపబడుతున్నావు, త్రోసివేయబడుతున్నావు. కారణం దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని కూడా త్రోసివేయడానికైనా అందుకని
అందుకని విలాప వాక్యాలు రాస్తాడు కదా, ఆయన మనుషులకు బాధనైనను విచారమునైనను కలుగు చేయవాడు కాదు. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చిన ఆ కుటుంబానికి సాధన, ఎందుకు వచ్చింది విచారము, ఎందుకు కన్నీరు, ఎందుకు కలతలంటే నీ బ్రతుకు మారి నూతన పరచబడకపోవటం. ఇద్దరు కుమ్ములాడుకునేటప్పుడు, ఇద్దరు కలిసి కుమ్ములాడుకునేటప్పుడు యేసయ్య నా ఇంట్లో ఉన్నాడన్న ఇంగితి జ్ఞానము కలిగి ఉంటే సమాధానం మీ ఇంట్లో ఏలుబడి చేస్తాను. నిజంగా నీ దేవుడు నీ ఇంట్లో ఉన్నాడన్న ఇంగితి జ్ఞానం నీకుంటే ప్రతి ఒక్కరు కొంటారని బైబిల్లో. దీనికి విలువ తెలియదు. మీరు కదా పాటలు పాడినట్టు నీ ఇంట్లో బైబిల్ ఉంటుంది, నీ ఒంట్లో భయం ఉండదు. నీ ఇంట్లో భయం ఉంటుంది, నోటికి కాలం ఉండదు. నీ ఇంట్లో దేవుని వాక్యం ఉంటుంది, కానీ అదుపు లేని జీవితం కలిగి ఉంటాం. దీనికి విలువ తెలియక బ్రతుకుతున్నావే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట అంటాడు, చూద్దాం, త్వరగా చేయాలి. ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈడికి మటుకు భయం ఉండేను. ఏమండి, వాక్యం మటుకు పెద్ద పుడింగి లాగా దాస్తాడు, వీడికి మటుకు భయం ఉండదు. అంటే మనుషుల కాడ గొప్పగా ఉండాలనుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గర గొప్పగా ఉండాలని ఆలోచన లేదు. మీ అబ్బా, మీ నాయన, మీ అందరూ నా మీదకు గొడవకు వచ్చినప్పుడు మొదట దేవుని భయం కలిగి తర్వాత వాక్యం చదవగలిగితే వాక్యాన్ని అర్హుడు అయి ఉంటాడు. ఆది యందు మేము మటుకు కోడూరులో ఉందము. ఏం గమనించారు? ఆది యందు వాక్యమును మేమందరం కోడూరులో ఉందము. భార్య, పిల్ల, పిసుకు, గుడ్డు, గూడు, ఏంటంటే గుడ్డు గోదా, అదేనా? ఆది యందు వాక్యమండును, వాక్యము మా యొక్క లేదు. మేము పోయి కోడూరులో ఉందము, సోమవారం తిరిగి వద్దుము, పాస్టర్ గారు కనబడితే భయం వేస్తుందని చెప్పేసి దాగుకుందుము, తిరిగి వచ్చి వారములో కనబడుదుము. అదేనా? చదివి కదా వాక్యాన్ని భయభక్తులు కలిగి ఉండాలి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను కానీ మాగుమడు కాదు కదా. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. చాలయ్యో, నేను చదవమలేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే మా ఇంట్లో ఉండెను. దీని విలువ తెలియక బతుకుతుందును. అదేనా? ఆ వాక్యము మా ఇంట్లో ఉండిన. అమ్మ, మా వైపు చూడాలమ్మా. ఆ వాక్యము మా ఇంట్లో ఉండని కానీ మాకు భయం లేకుండా బతుకుతుందుము. ఆదివారము దుమ్ము దులుపుదుము, సంకర పెడుదుము, తర్వాత మందిరాన్ని కొద్దుము, తగుదు నమ్మందుము. సిగ్గులేని క్రైస్తవులు మీరు కాదు, మీరు మంచోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకేంటి, నాలుగు మీద సమ్మారిపోతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ కుటుంబాన్ని సమాధానంగా బ్రతికేది ఈరోజు క్రైస్తవ కుటుంబం మీరు కాదు, మీరు మంచోడు. క్రైస్తవ కుటుంబాలు సమాధానంగా ఎక్కడ ఉంటున్నాయి? కారణం ఏంటి? సర్దుబాటు లేని జీవితం. దేవుడు నా ప్రతి కదలికను చూస్తుండే ఇంగిత జ్ఞానం లేకపోవటం వల్ల. ఆత్మ సంగముతో చెప్పుతున్న మాట చెవిగలవాడు వినగలిగిన రోజు నీ జీవితాలకు భయం కలుగుతుంది. వినగలిగితే భయం వస్తుంది. ఆ భయం నిన్ను భద్రపరుస్తుంది, నూతన మార్గం నడిపిస్తుంది, నూతన ఆశీర్వాదం నింపుతూ ఉంది. నా అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడండి. నా కన్న తల్లి కానింటి నా తోబుట్టు చెల్లితో కూడా సహా కంట తడి పెట్టించాను. కానీ నా పట్ల నా తండ్రి కలిగి నా అపారమైన ప్రేమ ఈ పందిని కడిగి ముత్యాన్ని చేసి తన ముంగిట నిలబెట్టుకుంది. సాక్షిగా దీన్ని ఎందుకు చెప్పానంటే, ప్రతి మంది అన్నా వాడిని వాడుకోవడం దేవుడు ఇష్టపడతాడు. మరి ఈ రోజు ఎందుకు వాడుకోలేకున్నావంటే ఏమిటి? వేషధారులుగా బ్రతుకుతున్నాం కాబట్టి మనం దేవునిలో వాడబడట్లేదు, దేవునికి ఆశీర్వాదం అనుభవించలేకున్నాం. వేషధారులకు పరలోకంలో తెలుసా మీకు? వ్యభిచారికైనా పరలోకం అది వాక్యం ఉంది. మాట నా పాపాన్ని కడుగయ్యా, ఇక పాపం చేయనుంది, ఇక పాపం చేయడం ఎప్పుడు ఆ మాట చెప్పిందో ఆమె గురించి పదే పదే మాట్లాడుకుంటున్నాం. ఎవరు తెలిసి మీ వ్యభిచారి, వేషధారికం.
ఇక్కడ మటుకు నా హృదయం నీ ఆలయం. యేసయ్యో ఎటు చూడు, నా హృదయం నీ బ్రతుకు నాకు తెలుసు, నీ ఆటలన్నీ నాకు తెలుసు అనుకుంటాడు. ఆయన పాట పాడలే, నేను చూసి పాట ఆడి చెప్తే నువ్వు మళ్ళీ పాడుతావు. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. యేసయ్యో ఎటు చూడయా, నాలో యెహోవాని ప్రేమించే వారిలో చేర్చనమను. కరెంట్ ఉంది ఇంట్లో, కరెంట్ పోయింది. ఇప్పుడైనా సగంలో పోయిందా? ఏంటా సగంలో పోయిందమ్మా, కరెంట్ పోయిందమ్మా ఇంట్లో. దేవుని స్తోత్రం. నా అదే ఆదివారం, నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం, నాలో నాలో. అయినా కానీ పాట పాడుతుంటే మనకు భయం కూడా వేయట్లేదా? హల్లెలూయా హల్లెలూయా. ఏదో చెప్తారులే దేవుని స్తోత్రం. ప్రేమను బల్లరా, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినగలిగిన రోజు నీ బ్రతుకు మారి నూతన పరచబడి నూతన ఆనందాన్ని అనుభవిస్తుంది. పాట మటుకు పాడతాం. ఆనందం ఎక్కడ ఉందని టీవీలా కాడని దాగి ఉందని కోడూరికి తిరిగాను, కొత్త కోడూరు పోయాను. ఎక్కడ తిరిగిన ఆనందం నాకు కనబడలా. ఇప్పుడేమో పాస్టర్ గారి నోరు బాగదు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. పాట మటుకు పాట. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఆదివారం ఎగ్గొట్టాను కోడూరులో నేను కొలువుది. ఆదివారం ఎగ్గొట్టాను కోడూరులో నేను కొలువు చేశాను. రాత్రికి నేను పొరుండను, అయినా నా ప్రవర్తన మార్పురలేదు. ఏమి నిగుడవయ్యా యేసయ్యా, ఎడదిరిగిన నా బ్రతుకు మారదు. ఎరిగి తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు. నువ్వు కోడూరు తిరుగు, ఏడాది తిరుగు, దేవుని కౌగిట్లో ఉన్న ఆనందం ఎక్కడా లేదు. కొట్టి పట్టు బుద్ధి లేకపోయాం పాస్ గారు, ఇదేంటి పాస్ గారు అంటున్నారా? మీరే కాదు, చాలా మంది వద్దంటారు. ఆదివారమే సోమవారం పో, శనివారం దాకా అడక తినాడా, మనం శనివారం సాయంకాలం వచ్చి మధ్యలో కనపడు. అప్పుడు కూడా లయకర్తలు అంటే వీళ్ళుగా, వాడు కాదు వీళ్ళే. దేవుని స్తోత్రం. వాడు కాదు లయకర్త. ఎవరాడు? వాడు కాదు వీళ్ళే లయకర్తలు. ఇందాక పిల్ల ఉంది, సారీ పిల్ల అమ్మాయి గారు అన్నాడు, ఏదో తప్పు చేసి ఉంటే, అమ్మో చేసి ఉంటే నీ బతికే కుంటి బతుకు. ఆదివారం ఎక్కటి పోవడే కుంటి బతుకు. మాయా సార్ అందలే మామయ్య, అబ్బా ఎంత లవ్వు పిలుపు. చెప్పమ్మా, మందిలో ఉన్నారా లేకపోతే కూడా అడక తింటున్నారా? అడుగుతానమ్మా, మందిలోనే ఉంటానమ్మా. ఏడాడు అడక తింటుంటాను, మందిలోనే ఉన్నాను. 5 నిమిషాలు ఉంటా, 5 రోజులు కూడా కనపడుతుంది. ఏమి స్తోత్రం. తప్పు చేసినట్టే కదా. ఆ అమ్మాయి వస్తుంది కానీ ప్రార్థన అవసరమేమో, కాబట్టి ప్రార్థన కోసం నేను కలుసుకోని ఉంటా. 5 రోజులు కలుసుకుని 6వ రోజు కూడా కనపడుతుంది. తర్వాత వస్తుంది, అమ్మ మెరుపు తీగ ఎట్లా అమ్మ అన్నట్టుగా అది వరకు వచ్చి కూర్చుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆత్మ సంగములతో చెప్తున్నమాట చెవి గలవాడు వినడు గాక, ఇంకా బుద్ధి ఉంటే పోకపోతాం గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని బలారా చేతులు జోడిస్తున్నాను. దేవుని దుఃఖపరిచి మనం ఏమి చేయగలమండి? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. చాలు. ఆ పిల్ల కాబట్టి సముద్రానికి పోయింది. దేవుని స్తోత్రం. అయినా సముద్రానికి పోయిన ఆయనకుని ఆరోగ్యం బాధపడు, సముద్రంలో మునిగినా కూడా బాధ. ఏమంటే మందిలో కూర్చి మాత్రలు మిగింది పనికి మేడది. నన్ను చూడలేదు అనుకుంటుందేమో. నా కళ్ళు చెబుతున్నాయి నీ శాస్త్రాలన్నిటినీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరం ఏంటండి? ఎలాంటి రోగి వచ్చినా వాడికి స్వస్థత కలుగుతుంది. కొట్టిప్పుడు చప్పట్లు. ఎలాంటి రోగగ్రస్తుడు దేవుని మందిరకు హృదయపూర్వకంగా వస్తే యెహోవా మాట నీకు విడుదల కలుగు చేయనుగాక, నా వలన నీకు దీర్ఘాయువు కలుగునుగాక. మాటల మట్టుకు వెళ్తాం కానీ శాస్త్రం మట్టుకు మారు. దేవుని స్తోత్రం. ఇది మందిరం కదా, మందిరంలో మాత్రం మీకు చెప్పకూడదు, దేవుడు చూస్తున్నాడు కదా అనుకోవచ్చు కదా. మందిరం మాట్లాడు ఆయన ఇచ్చిందే కాబట్టి ఏసయ్య నువ్వు ఒకటి మింగు నేను ఒకటి మింగుతా అని చెప్పి ఇంకెంత బాగుండేదో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినా బాగేనండి మా మందిరంలో ఉన్న వేషాలు చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. మీ నాలుగు పెడుచుకట్టి పోవును గాక, అది కూడా చెప్పరా? మరి అప్పుడు చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏ వినాలి అంటారేమో చూద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. త్వరగా నేను త్వరగా తీయ. ఇర్మియా గ్రంథం. అనేక జనులు ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. గిలాదులో గిలాదులో గుగ్గిలము ఏమీనో లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు ఎందుకు రోగం విడుదలైపోవట్లేదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా జనులకు ఎందుకు స్వస్థత కలగట్లేదు, ఎందుకు విడుదల కలగట్లేదు? గిలాదులో. ఇప్పుడు నేను చెప్తున్నాను, మందిరములో వాక్యము లేదా? ఆడు వాక్యాలు బోధించే దైవ సేవకుడు లేడా? మరి నా బిడ్డలకి ఎందుకు మార్పు చెందట్లేదు? చెవి గలవాడైతే దేవుని మాట వినగాక, వాడు బ్రతుకులు మారి నూతన పరచబడనగాక, దేవుని ఆశయాలు వాళ్ళ జీవితంలో స్వీకరించనగాక. కొట్టు చప్పట్లు. ఈరోజు ప్రభువు ప్రశ్నిస్తున్న మాట. ఈరోజు గుగ్గిలము అనగా మందు. అక్కడ వైద్యుడు, దైవ సేవకుడు. గుగ్గిలము అనగా మందు అనగా దేవుని వాక్యం. అక్కడ వైద్యుడు లేడా? ఉన్నాడు. పేగులు లాగి వీణ వాయిస్తున్న మా పాస్టర్ గారు భలే వాయిస్తుడు అని సింధులేసేవాళ్ళే కానీ వాడు బ్రతుకులను సింధులు తొలగించుకునేవాడు లేకపోవటం వల్ల ఈరోజు కుటుంబంలో సమాధానం లేదు. ఈరోజు ఎందుకు వాళ్ళ జీవితాలు అసంతృప్తి కలిగి ఉన్నాయి? ఎందుకు వాళ్ళ జీవితం ఆశీర్వాదం నోచుకోలేకపోతున్న? చిన్న దానికి మిడిసి పడుతుంటాం. చిన్న దానికి మిడిసి పడుతుంటాం. ఏది జరిగినా ఏది చేసినా ప్రభు యొక్క ఐడికిడిలో ఉంది, ప్రభు యొక్క కనుదృష్టిలో ఉంది. ప్రభు చిత్తం లేకుండా నీ బ్రతుకులు ఏం జరగదు. ఇంతవరకు జరిగింది ఏదైనా ఉందంటే ప్రభు చిత్తంలో జరిగింది. నువ్వేదో పెద్ద ఇదేమి కాదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎందుకు మార్పు చెందట్లేదు? దేవుడు హెచ్చరిక. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు ఎందుకు మార్పు చెందట్లేదు? విన్నట్టుగా ఉన్నారే కానీ విని అనుసరించేవాడు లేక, గ్రహించగలిగి దానికి అనుకూలంగా బ్రతికేవాడు లేకపోవటం వల్ల ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేక,
దేవుడు అంటే భయం లేదు, దైవ సేవకుడు భయం లేకుండా బ్రతుకుతున్నాం. ఎందుకో తెలుసా వాక్యం మనల్ని హెచ్చరించట్లేదు. వాక్యం వినలేదు, మీరు పక్క చూపలే మీ బ్రతుకులో. పక్కన వైపు చూసుకోవడమే, ప్రభు వైపు చూడాలన్న ఆలోచన లేదు. మందిరానికి వస్తాం, ఎందుకు వస్తామంటే రాకపోతే ఫాస్ట్ గారు అడుగుతానే భయంతో. నేనున్న రోజు మటుకు కాస్త కోసం కొంత క్రమంగా వస్తారు. నేను లేని 2 రోజుల మటుకు లేటెస్ట్గా వస్తారు కొంతమంది, నాకు తెలుసా విషయం. ఎందుకని ఆడు లేడు, మనల్ని అడిగేవాడు ఎవడు? ఐ డోంట్ కేర్. దేవుని స్తోత్రం. కొట్టి ఇప్పుడు తప్పట్లా. అపోస్తలుడైన పౌలు అంటాడండి, నేను ఉన్నప్పుడే కాక నేను లేనప్పుడు బహు భయం కలిగి జీవించమన్నాడు. కొట్టి ఇప్పుడు తప్పట్లా. నేను మీ భక్తులు ఉన్నా భయంలే, లేకపోయినా భయం. ఏమండి, ఎప్పుడు మీ హృదయాల్లో భయం ఉంటుందో అప్పుడు నువ్వు భద్రపరచబడతావు, అన్ని కోణములో దీవించబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి జీవిత విధానం కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఉన్నప్పుడు భయపడ్డం గొప్పతనం కాదండి, నేను లేనప్పుడు కూడా మీ చుట్టూ నా ఆత్మ తిరుగుతుందన్న ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి. కొట్టిపుచ్చాం. గెహజీ ఒక దగ్గరికి వెళ్ళాడండి, నయమాను దగ్గరికి వెళ్ళాడు ఏదో తెచ్చుకోవడానికి. ఎలీషా భక్తుడు మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎలీషాకి తెలియదండి గెహజీ ఆడికి వెళ్ళిందో. తెలుసా? తెలీదా? ఎలా తెలుసు? చెప్పేసి పోయాడు. సార్ మీరు ప్రార్థన చేసుకుని ఆడదాకా పోయి సార్ చెప్పేసి పోయాడా? మరి ఎలా తెలుసు? అయినా మీకు ఆడ సిగ్గులేదు, నా ఆత్మ ఎడటదన్న సిగ్గు ఎందుకు లేదు మీకు? దైవ సేవకుడు వేరే ఊరికి వెళ్ళిన ఆత్మ మా చుట్టూ తిరుగుతుంటుందని ఇంగిత జ్ఞానం మీకుంటే భయభక్తులు కలిగి ఉంటారు. ఇప్పుడు కొట్టు చప్పట్ల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయం అంటే నడుము వంగతి, కాళ్ళు వంగతాయి, చేతులు వంగతాయి, సమస్తము వంగతి. ఇది కావాలి నీ బ్రతుకులో. ఇది లేనప్పుడు నువ్వు క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి అర్హుడివి కావు. దేవుని కొరకు చావడానికి సిద్ధపడే వాడు దేవుడికి ఇస్తాడు. ఏంటో కొట్టించాడు. వేషాలు కాదు, దేవుని సన్నిధిలో యథార్థవంతుడు యెహోవాకి ఇస్తాడు. ఉంటాడు. యథార్థత నీ బ్రతుకులో చూడాలని నా ప్రభు కోరుకుని ఈ రోజు నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ స్థితి కలిగి ఉన్నావు? దేవుడు అంటే భయం లేదు, మనుషులన్నా భయం లేదు. నీ బ్రతుకు ఏమవుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ బ్రతుకు వారి నూతన పరచబడి ఇంతకన్నా బచ్చ పాట పాడటం భక్తి కాదు, ప్రార్థించడం భక్తి కాదు, నీ ప్రవర్తన మార్చలే భక్తి. ఆ భక్తి లేకుండా నువ్వు బ్రతకడం ఎందుకు? వేస్తా. దేవుని కొరకు చావడానికి నువ్వు సిద్ధపడాలి. దేవుడు తెలియనప్పుడు ఎంతో నిస్సంశయంగా బ్రతికావు. దేవుడు తెలుసుకున్నావు. సమస్తము చూడగలిగిన దేవుడు, నీ ప్రతి కదలికను చూస్తున్న దేవుడు, ఈ హృదయంలో ఎలాంటి వేషం వేస్తున్నావో చూస్తున్న దేవుడు. ఒక మానవుడికే తెలుస్తుంది పక్కవాడి అంతరంగంలో ఉన్న విషయం ఏంటో. దేవునికి తెలియదు ఏంటి నీ దగ్గర? దేవునికి మరుగైంది ఏమన్నా నీ చేతుల్లో? తప్పించుకోలేవు. దేవుని ఉగ్రత రాక మరిపే తిరిగి దేవుని సన్నిధికి రా. దేవుని కనికరాన్ని పొందుతావు. కొట్టి చప్పట్ల. ఏ స్థితి కలిగినావు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితి కలిగినావు జ్ఞాపకం చేసుకో. నీ బ్రతుకు మారని ప్రభు కోరుకుని ఈరోజు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు వాళ్ళకి శీఘ్రంగా స్వస్థత కలగట్లేదు అంటే దేవుడు విన్నట్టుగా ప్రవర్తిస్తున్నవే కానీ విని భయం సంపాదించుకోవాలని ఆలోచన లేదు. భయం తెచ్చుకోవాలని ఆలోచన మీరు బతుకులో లేదు. దైవ సేవకుడు అంటేనే భయం లేదు. దేవుడు అంటే మీకేం భయం వస్తుంది? దైవ సేవకుడు అంటేనే భయం లేదు. కనపడుతున్న దైవ సేవకుడు అంటే మీ బతుకులో భయం లేదు. ఏంటి నిన్ను చూసి బతకాలంటున్నావేమో? నన్ను చూసి కాదు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గనుడు. నాలో ఉన్నవాడు చూస్తే నన్ను చూసి భయపడుతుంది. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న ఇంగిత జ్ఞానం కలిగి ఉంటే నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. చదువునా? గిలాదులో
శీలము ఏమీయూ లేదా? విజ్ఞానము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? అక్కడ ఏ వైద్యుడు లేడా? వైద్యుడున్నాడు, బోధకుడున్నాడు, ప్రభు బోధకుడున్నాడు. కానీ ఇంకొక మాట ప్రకటన 2:19 నీ క్రియలను, నీ ప్రేమను, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను భలే పరిచర్య చేస్తున్నాం మనం మందిరంలో. నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు, మొదటున్న పరుగు కన్నా చివరి పరుగు ఎట్టుందో చూసుకో. దేవుని స్తోత్రం. ఏమండి? అదే తాకలు పైకెత్తండి అమ్మా, తాకలు పైకెత్తండి. మొదటి మటుకు మహాక్రియ. పాస్ గారు నువ్వు కూడా నిలబడుకుతావు, అసలు నేను కూడా మీరు కాదు. దేవుడు మంచి అబ్బో, ఆ అమ్మాయి అయితే డబ్బా ఒకటి షీపులు ఒకటి తీసుకుని ఇచ్చింది. గొడిగే లేదు కానీ ఇది అమ్మాయికి, కోడూరు అమ్మాయికి డబ్బా ఒకటి చీపురు ఒకటి తీసుకొచ్చింది. మామయ్య అక్కడికి వస్తానంట. అప్పుడు కూడా నిలబడుకుంటే నన్ను కూడా గడిగేసింది, సర్ఫ్ వేసి లేకపోతే పెనాయిలు పోసి. ఆ కడగడం ఇప్పుడు కడగచానే ఉంది రోజు వచ్చి. నీ క్రియలను చదవబోయాడా తీరేసా? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను. పరిచర్య బాగా చేసేవాడు చాలా మంది నా మందిరంలో. దేవుని స్తోత్రం. అందరికీ మీ పాదాభివందనం. నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. బాగా చూసి చదువు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అనుకుంటున్నా, ఇంకేమైనా తిరుగులేదు. దేవుడు చెప్పిన మాట అది. ప్రభువే ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన నీ మీద తప్పు ఒకటి మోపాలనుకుంటున్నా. ఏమనగా కారణమేంటి? నీ మొదటి క్రియల కన్నా కనపడి స్త్రీలో బహు దరిద్రంగా అయిపోయింది. నీలో భయం లేకుండా పోయింది. భయం అనేది నీ బ్రతుకులో లేకపోయింది. మందిరానికి ఎంతమంది వస్తారంటే భయంగాను? మీరు ఎంతమంది దేవుని భయం కలిగి వస్తారు మందిరానికి? మీరే చెప్పుకోండి. ఎలాంటి భయం కలిగి ఉన్నారు? నిజంగా మీరు భయపడే వాళ్ళైతే ఆదివారం తెల్లవారక మునిపి వాడు పరిగెత్తారు సమాధి దగ్గరికి. ఇంకా తెల్లవారక మునిపి తొందరగా తెమిలి దేవుని మందిరానికి రాగలిగిన ఎంతమంది అండి? దేవుని మందిరానికి వచ్చే ప్రభా ఈరోజు మాతో మీరేం మాట్లాడుతున్నారు ప్రభా, ఆ మాటకు కట్టుబడి కృప దయచేయమని ఎంతమందిని ప్రార్థన చేసి సిద్ధమని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? మీరు క్రైస్తవులు చెప్పుకోవడానికి మీకు నోరెట్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏ స్థితి కలిగి ఉన్నారు ఆలోచించాలి. పక్కన చెప్పుకోవడం కదా క్రైస్తవులు అని చెప్పి, మీ ప్రవర్తన చెప్పాలి క్రైస్తవులు అని, మీ పరుగులో చెప్పాలి క్రైస్తవులు అని, మీ పరుగులో ఉండాలి క్రైస్తవులు అని. మందిలోకి వచ్చి చెప్తుంటే ఏం పాస్టర్ గారి ఇంటి కదా పాసి పని చేస్తున్నావా అంటాడా? దేవుని వాకిట్లో మందిరం వాకిట్లో చెబుతుంటే పాస్టర్ గారి ఇంటి కదా పాసి పని చేస్తాం. చెయ్యి, పాస్టర్ గారి ఇంటి కదా పని చేస్తే మంచిదేగా, చేయమని చెప్పడం కాదు, అనిపించుకో. దేవుని పరిచయం నిమిత్తం నువ్వు హింసింపబడి దూషింపబడి చెడ్డ మాటలు పడుకున్నప్పుడు నీవు ధన్యుడివి, పరలోక రాజ్యం ఇది. కొట్టు చప్పట్లు. ఎంతమంది ఆదివారం దేవుని మందిరాన్ని పరిచయం చేయాలి, పరాధి చేయాలని పరిగెత్తేవాడు ఎంతమంది? నీ క్రియలు నేను ఎరుగుతున్నావు, నీ సహనమని నేను ఎరుగుతున్నావు. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు బహు ఘోరంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఆలోచించండి ఏ స్థితి కలిగి ఉన్నారు. ప్రభు అంటాడు, అక్కడ గుగ్గిలం ఏమీ లేదా గిలాదులో, అక్కడ వైద్యుడు ఎవడూ లేడా, నా బిడ్డలకు ఎందుకు స్వస్థత కలగట్లేదంటే ఇప్పుడు దావీదు చెప్తాడు, ఎందుకు కలగలేదు నేను చెప్తాను ఇంటి ప్రభు అని. కీర్తనకారుడు దావీదు రాస్తాడు 11వ కీర్తన 3వ అధ్యాయం, 11వ కీర్తన 3వ అధ్యాయం. త్వరగా 11వ కీర్తన 3వ అధ్యాయం. పునాదులు పాడైపోగా
పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇసుక తెచ్చుకోవడానికి కోవిడికి పోతే పునాదులు కట్టుకోవడానికి దేవుని స్తోత్రం. మీరే కనపడతారు ఎదురుగా నాకు సుశీలమ్మ ఎదుర ఈ కర్మ అన్నట్టు తలకాయ పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. పునాదులు పాడయ్యుండగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీతిమంతులు ఏం చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. పునాదులు పాడయ్యుండగా నీతిమంతులు ఏం చేయగలరు? దైవ సేవకుడు గింజుకొని ప్రార్థన చేసిన మీ బ్రతుకులు మారకపోతే ఏం చేస్తాం? మీ కొంపల పునాదులు సరైన కట్టడాలు లేకపోవటం వల్ల ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు చెప్పగలరా? అక్కడ అంటాడు దావీదు, ప్రభు మీరు అంటున్నారే గిలాదులో గుగ్గిలమేమీ లేదు, అక్కడ ఏ వైద్యుడు లేడా, మరి నా బిడ్డలకి నా జనులకి స్వస్థత కలగట్లేదు అంటే దైవ సేవకుడు ఉన్నాడు, బోధకుడు కన్నీరు పెట్టి విలపిస్తూ బోధించే బోధకుడు ఉన్నాడు, బోధకుడు. కానీ పునాదులు పాడు చేసుకున్నారు బోధకుడు. వీళ్ళ జీవితాలు కూలిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా బేల్దారు మేసుకుంటే ఆయనకి తెలుసు, పునాదులు గట్టిగా వేయకుండా ఇల్లు కడితే ఎక్కడ ఇల్లు కూలిపోతుంది. ఈరోజు నీ జీవితం మీద కట్టుకోవాలనుకుంటే క్రీస్తు అనే పునాదిలో నువ్వు నిలబడాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం అనే బండ మీద నువ్వు నిలబడుకోవాలి. క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకుంటే అపవాది ఎన్ని ప్లాన్లు వేసినా నీ జీవితం త్రోసివేయబడదు. కొట్టిప్పుడు చెప్పండి. చెవి గలవాడు సంగముతో ఆత్మ చెప్తున్న మాట వినుగాక. నేనేం చేయగలుగుతున్నావు? నీ పునాదులు కట్టుకో. దేవుని వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడ్డా. దేవుని వాక్యము ద్వారా నీ బ్రతుకుని కట్టుకోవడానికి ఇష్టపడ్డా. ఎన్నెన్నో మేలులు అనుభవించిన నేను ఎన్నెన్ని ఏమని వర్ణింపగలను. ఇన్ని పాట మటుకు పాడతాం, ప్రవర్తన మటుకు మార్పు రాదు. ప్రేమను బల్ల చేతులు జోడిస్తూ ఉంటాను. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలో, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు బంధువులు గుర్తుకొచ్చింది. మా ఎదుగున్న మా రవి, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నా, ఇప్పుడే వస్తా అంటాడు. ఎగ్గొట్టి వస్తాడు ఏ అమ్మాయిలాగా. నేను ఫోన్ చేసి అన్న కోసం పోతున్నా. అన్న కోసం కాదు, యేసయ్య కోసం రావాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీ కుటుంబం కట్టబడుతుంది. కొట్టు చప్పట్లు. భార్యా బిడ్డలు మాయరా, లోక నివాసులు మాయరా. భార్యా బిడ్డలు మాయరా, లోక నివాసులు మాయరా. మరచిపోదురు ఒక దినమే, మరచిపోదురు ఒక దినమే. అయ్యో మానవా మాయరా, ఇది మాయరా. తెలియదు నీకు ఏ గడియో, పూరాలు విధామున రాలిపోదు, పూరాలు విధామున రాలిపోదు. అయ్యో పాస్ గారు, ఏమైందమ్మా? రాత్రి పడుకున్నాడు పాస్ గారు, అన్నం తిన్నాడు. కారు బాగుందని ఇంకో గంట ఇసుకొని తిన్నాడు పాస్ గారు. ముఖ్యమని ఇరుకొని ఇడు ముఖ్యాడేమో. దేవుని స్తోత్రం. ఆ బ్రతుకు నీ బ్రతుకు లేక రాకుండా ఉండండి. దేవుని కనుదృష్టి లేక నువ్వు రావాలి. కొట్టిప్పుడు బంధువులు కాదండి నీకు బ్రతుకునిచ్చేది, భార్య కాదండి నీకు బ్రతుకునిచ్చేది, నీ కన్న బిడ్డలు కాదండి బ్రతుకునిచ్చేది. బ్రతుకమ్మని చెప్పింది నా ప్రభు అయిన దేవుడండి. కొట్టు చాపట్లు కూడా. ఆయనకి దూరంగా ఉండి నేనేం చేయగలనండి? బండరు బంగారం నీకున్న వ్యర్థమే, బంధు బలగము నీకెంతున్న వ్యర్థమే. బండరు బంగారం నీకున్న వ్యర్థమే, బంధు
మందిరానికి రావడం గొప్ప కాదు, మీ మంచి మారాలి. నీ మనసు మారి యేసయ్య మీదకి వస్తే అప్పుడు అడగక ముందే గొప్ప కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియజనులారా, ఈ రోజు నిన్ను ఒప్పించడానికో నిన్ను కష్టపెట్టడానికో కాదు, కానీ నీ కలవరం తొలగించబడాలి. దేవుని స్తోత్రం. నీ ఆలోచన యావత్తు యేసయ్య అయి ఉండాలి, కానీ నీ బంధు బలగమో నీ ఆస్తి పాస్తులు కాదు. చెవి గలవాడు సంగముతో చెప్తున్న మాట, ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినుగాక. విని విడిచిపెట్టడం కాదు, విని అనుసరించగలిగితే నీ బ్రతుకు మారి నీ పునాదులు కట్టుకునే స్థితి దేవుడు కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడిని కలుగు చేయడుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కూర్చోండి. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు. ఈ మాటలు ప్రతి హృదయాన్ని తాకున్నట్టు కృప చూపించండి. ప్రతి హృదయం తెరవబడిన సహాయం చేయండి. పునాదులు పాడి ఉండగా నీతిమంతులు ఏమి చేయగలరన్న వాగ్దానం చేసిన వాగ్దానం కూడా క్రీస్తుని బండ మీద మా జీవితాలు కట్టుకుంటూ కృప చూపించాలి. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా బలపరచబడి నిత్య రాజ్యానికి వారసులుగా మారడం సహాయం చేయాలి. అన్ని విధాలుగా సంకీర్ణ సమాధానం కలిగి చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.